ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క శుభదినాన మీ అందరికి కూడా ఆహ్వానం. ప్రేమపూర్వకంగా దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ, దేవుని వాక్యాన్ని ఆశిస్తూ వినడానికి వేగిరపడుతున్న మీలాంటి వాళ్ళను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ యొక్క లవ్ వర్డ్ ని బట్టి, ఈ యొక్క ప్రేమ వాక్కును బట్టి ఎందరైతే ప్రార్థిస్తూ వీక్షిస్తూ ఉన్నారో, దీన్ని వెంబడిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఎందరైతే విశ్వసిస్తూ ఉన్నారో, మీరందరూ కూడా ఫలభరితముగా ఉండేదిగాక. యేసు నామాన్ని బట్టి గొప్పగా దీవింపబడి ఆశీర్వదింపబడదురుగాక. తండ్రి అయిన దేవత దేవుని యొక్క ప్రణాళిక కూడా ఇదే అని ఈ యొక్క దినమున దేవుడు వెల్లడిపరుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఎలా ఉన్నారు? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఏ విధంగా మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నారు? ఈ దినము కూడా దేవుడు మనందరితో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన వాక్కు ఎంతైనా జీవం కలిగినది. ఎందుకంటే యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు కదా, ఈ యొక్క లోకంలో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్కులను వివరిస్తూ ఉన్నప్పుడు, నేను మీతో చెబుతున్న ఈ మాటలు కేవలం ఇవి మాటలు, ఇవేవో జస్ట్ ఊరికే విని వదిలేసే మాటలని అనుకుంటూ ఉన్నారా? ఇవి ఆత్మ జీవమని చెప్పినాడు కదా యేసుక్రీస్తు. మరి ఆత్మ జీవముగా మనము దేవుని వాక్యాన్ని లెక్క పెట్టి లక్ష్య పెట్టగలిగితే, మనం దేవుని వాక్యాన్ని కన్సిడర్ చేయగలిగితే, దానిని మన జీవితంలో మనం రుచి చూడగలము. మన జీవితంలో ఎన్నో వాటి వైపుగా మనము ఫలభరితముగా చేసుకోగలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వాక్యం కావాలి, ఎందుకంటే అది మనకు జీవాహారము కాబట్టి, మనలో ఉన్న మన జీవమునకు ఆహారము వాక్యమే కాబట్టి, ఈ వాక్యము మన జీవితములకు చాలా 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 అవసరం. ఇది ప్రతిదినమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యము కూడా వీలైనంత వరకు, మనకు అవసరమైనంత వరకు ఇది మనము ధ్యానిస్తూ, మనము దీన్ని వెంబడిస్తూనే ఉండాలి. మరి ఎవరైతే ఇది జీవము కదా, ఇది నా జీవితానికి జీవాహారమై ఉంది కదా, ఇది నాకు కావాలి అని శ్రద్ధగా దేవుని సన్నిధిలో ఉన్నారో, వారందరిని దేవుడు నింపుటకు ఆయన ఆశ కలిగి ఉన్నాడు. జీవ గ్రంథము నుండి కీర్తనాకారుడు ఏమంటూ ఉన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, పచ్చిక బయలలో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అని దేవుని వాక్యము మనందరికీ తెలుసు. అయితే దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనకు కాపరిగా ఉండగా మనం ఎటు వెళ్ళుచూ ఉన్నాము? మనం దేవుని వెంబడిస్తూ ఉన్నామా? దేవుని వాక్యాన్ని మనము ఫాలో అవుతూ ఉన్నామా? దేవుని వాక్యాన్ని లక్ష్య పెడుతూ దాన్ని మనము నెమ్మది వేసుకుంటూ మన జీవితానికి కావలసిన సారాన్ని, మన జీవితానికి కావలసిన జీవాన్ని మనం జుర్రుకుంటూ ఉన్నామా అని దేవుడు ఈ దినం మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఆయన అంటూ ఉన్నాడు, ఆయనే మన కాపరి. ఆయన మన కాపరిగా ఉండగలిగితే ఇక మన జీవితానికి ఏమి కొదువ ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. మన భౌతికమైన జీవితానికి, మన భౌతికమైన కుటుంబానికి మనుషులు తోడుగా ఉంటారు. లేదు అంటే ఒక కుటుంబానికో, ఒక వంశానికో ఆ యొక్క వంశపు పెద్దలు ఉంటారు. అలాగే ఒక గ్రామానికి కావచ్చు, ఒక పట్టణానికి కావచ్చు, ఒక నగరానికి కావచ్చు నాయకులు ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుడే మన కాపరి, యెహోవానే మన కాపరి. యెహోవానే మన కాపరిగా ఉండగలిగితే మన జీవితానికి ఎందుకు చింత, ఎందుకు కలవరం, ఎందుకు భయము, ఎందుకు దిగులు అన్నది ఈ దినమున మనం ఆలోచించాలి. ఈ ఊరికినే మనము ఏదో రిలీజియస్ ఫామ్ లో దీన్ని మనం చెప్పుకుంటూ వెళ్ళడం కాదు, ఒక పాటలాగా పాడుకుంటూ వెళ్ళడం కాదు. కానీ ఈ వాక్య భాగాన్ని మనము ఒకసారి క్షుణ్ణంగా ధ్యానించాలి, అధ్యయనం చేయాలి. మనం ఒకసారి చదువుకుందాం. 23వ కీర్తన మొదటి నుండి చదువుకుందాం. ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని భక్తుడు అంటున్నాడు. మరి నీవు అనగలుగుతూ ఉన్నావా? యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు, ఆయనే నా కాపరి. యేసు క్రీస్తు మంచి కాపరిగా ఈ భూమి మీద ఉన్నాడు. నా కొరకు ఆయన గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నా కూడా ఆయనే నాకు మంచి కాపరిగా ఉన్నాడు. మరి వాక్యములో చెప్పబడినట్లుగా యెహోవా నా కాపరి అని నేను నమ్ముట మాత్రమే కాదు, యేసయ్య నా మంచి కాపరి అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ మంచి కాపరి నాకు కావలసిన సమృద్ధి అయిన మేతను ఈ భూమి పైన నా కొరకు వదిలి
వెళ్ళాడు. జీవ గ్రంథం ద్వారా అది సాధ్యమవుతుంది, బైబిల్ ద్వారా అది సాధ్యమవుతుంది, లేఖనముల ద్వారా అది సాధ్యమవుతుంది. మరి నీవు గనక ఇది నమ్మి యెహోవా నా కాపరి, అలాగే యేసయ్యే నా మంచి కాపరి, నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేయు మంచి కాపరి నా యేసయ్యే, మరి నా యేసయ్య నాకుండగా, యేసయ్య నాకు అనుగ్రహించిన వాక్కు నాకుండగా నాకు ఏ కొదువ కొరత లేమి ఉంటుందా అని ఆలోచించి నాకు ఉండదు అని నీవు విశ్వసిస్తున్నావా? ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. మరి నీవు యెహోవా నా కాపరి, యేసయ్య నా కాపరి, నాకు లేమి కలుగుదు అని అంటూ ఉన్నావా? నాకు ఏమీ లేదు అని అంటూ ఉన్నావా అని ఒకసారి నీవు ఆలోచించుకో. దేవుడు నీ జీవితంలో ఉండగలిగితే, యేసయ్య నీ జీవితంలో ఉండగలిగితే, ఆయనే నీ కాపరిగా ఉండగలిగితే, ఆయన మంచి కాపరి అని వాగ్దానం చేశాడు. అది నిజమే, అది సత్యమే. సమృద్ధి అయిన మేతను ఆయన మన కొరకు సిద్ధపరచాడు. ఇదే దానికి సాక్ష్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమే దానికి సాక్ష్యం, లేఖనాలే దానికి సాక్ష్యం. మరి ఈ వాక్యం చాలు మనకు సమృద్ధి అయిన మేతను పెట్టి మనల్ని పోషించి, అనగా మన ఆత్మీయ జీవితములను కట్టి, ఆత్మీయంగా మనల్ని వృద్ధి చెందించి, అత్యున్నతమైన శిఖరమున యేసు నామమున మనల్ని నిలబెట్టగలదు. ఇది దేవుని వాక్యము ద్వారా సాధ్యం. దీనిని నమ్మినప్పుడే మనం తప్పక చెప్పగలము, నిజమే, యెహోవా నా కాపరి, యేసయ్య నా కాపరి, నా మంచి కాపరి ఉన్నాడు. నిజమే కదా, నాకు ఏ కొదువ కొరత లేదు. ఆయన నాకుండగా, ఆయన నా కాపరిగా ఉండగా నాకు లేమి లేదు. లేమి అన్న పరిస్థితి వచ్చినా, కొదువ అన్న పరిస్థితి వచ్చినా, ఈ వాక్యము ద్వారా, సర్వ సమృద్ధి అయిన ఈ మేత ద్వారా నేను అన్నిటినీ పూడ్చుకొనేదను. ఏ కొదువ కొరత లేమి లేకుండా నేను వాటిని ఆయన శక్తితో నింపుకొనేదను. ఎందుకంటే ఆయన నా కాపరి మాత్రమే కాదు, పచ్చిక గల బయళ్ళలో ఆయన నన్ను తీసుకొని వెళ్లే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎండిపోయిన వాటి వైపుగా నన్ను మరల్చే దేవుడు కాదు. ఎడారిలో నన్ను ప్రయాణం చేసేలాగా చేయు దేవుడు కాదు. ఆయన ఎడారిలో లేదు అనంటే ఏమీ లేని చోట్ల నన్ను తీసుకువెళ్లి ఇక నీవు బ్రతుకు అనే దేవుడు కాదు. పచ్చిక గల చోట్లనే ఆయన నన్ను నిలవబెట్టు దేవుడు, పరుండ చేయు దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, శాంతికరమైన జలముల యొద్దకే నన్ను నడిపించు దేవతి దేవుడు, నా దేవుడు. మనము గ్రహించాలి, మనం ఆలోచించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవడైనా దేవుని రాజ్యములోనికి అడుగు పెట్టాలంటే వాడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములోనికి అడుగు పెట్టలేడు అని దేవుని వాక్యం ఉంది కదా. మరి ఆ జలముల ద్వారానే మనము దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టాము. ఇక్కడ కూడా దేవుడు అభయం ఇస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్దనే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఈ వాక్యమే ఆ శాంతికరమైన జలములు. జీవము కలిగిన దేవతి దేవుని యొక్క బిడ్డలారా వినుచున్నారా? ఈ వాక్యమే ఆ శాంతికరమైన జలములు. ఈ వాక్యమే నిన్ను శాంతికరమైన జలములు అనుభవించు దేవతి దేవుని యొక్క ప్రియమైన బిడలుగా చేస్తుంది. దీన్ని నమ్మి నీ జీవితాన్ని నీవు గొప్పగా కట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఈ దినమున నుండి ఊరికే పేరుకి యెహోవా నా కాపరిగా ఈ వాక్కు ఉండకూడదు, కానీ యేసయ్య నా కాపరి అన్న జస్ట్ ఊరికే ప్రొనౌన్సింగ్ వర్డ్ గా ఉండకూడదు, కానీ ఇది నీ జీవితంలో నెరవేర్చబడు వాగ్దానమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు తప్పక నీవు నీ జీవితంలో నాకు లేమి లేదు అనగలవు. దేవుడు నిజముగానే నన్ను పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు అని నీవు చెప్పగలవు. శాంతికరమైన జలముల యొద్దనే నన్ను నడిపిస్తూ నన్ను సేద తీర్చుచున్నాడు నా దేవుడు, నన్ను సంతృప్తి పరుస్తున్నాడు నా దేవుడు అని నీవు నమ్మి నీ జీవితాన్ని గొప్పగా నీవు కట్టుకోగలవు. నీవు సంతృప్తి కలిగి జీవించగలవు. అన్ని విషయములలో నీకు ఏ కొరత కొదువ లేమి ఇక ఉండదు, కానీ దేవుడు నీకు అన్ని అయి ఉన్నాడు. ఆయన వాక్యమే నీకు అన్ని అయి అదే నీ జీవితంలోనికి అన్నిటినీ తీసుకొని వచ్చేదిగా ఉంటుంది అని దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు. దేవతి దేవునికే మహిమ కలుగును గాక. ఈ వాక్యం నీ జీవితంలో ఫలించును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి వందనాలు, ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు, మీకు మహిమ. ఇదిగో తండ్రి నాయన, మీ ప్రియమైన బిడ్డలను ఇప్పటి వరకు వాక్యముతో మీరు నింపారు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వాక్యము నాయన బిడ్డల జీవితంలో ఫలించునుగాక. ఇదిగో మీరే మా కాపరి యేసయ్య, మీరే మా మంచి కాపరి. ఇదిగో నాయన సమృద్ధి అయిన మేతకు నడిపించు కాపరి మీరే నాయన, మంచి దొడ్డలోనికి నడిపించు కాపరి మీరే. అలాగున నాయన మీరు మాకుండగా ఇదిగో ఏ లేమీ లేదు. అలాగున నాయన పచ్చిక బయల్లోనే మేము నివాసం చేసేదము. శాంతికరమైన జలములే మా చుట్టూ
ఉంటూ ఉండును నాయన. ఆ యొక్క స్థితి నాయన మీ బిడ్డలందరికీ వరించునుగా కానీ బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.